ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన దైవకృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ లేఖనము నుండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము ఉన్నది. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు నునుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలేబు చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతగాడు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, నేను యెహోవా సన్నిధిలో నిండు మనసుతో నడుచుకున్నాను. నిండు మనసుతో కాలేబు దేవుణ్ణి ఏ విధంగా అనుసరించాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు మోషేకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈ 12 గోత్రాల వారిని తీసుకుని కానాను దేశంలో ప్రవేశపెట్టు, నేను వీరికి ఈ కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, అక్కడ వీళ్ళని స్థిరపరుస్తాను, వీరికి అక్కడ విశ్రాంతి కలుగుతుంది అని దేవుడు మోషేకి వాగ్దానం ఇచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరిని ఐగుప్తు నుంచి విడుదల కలుగు చేసి కానాను దేశానికి నడిపించాడు. కానాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడి సెలవిచ్చిన ఆ రోజు నుండి ఈ కానాను దేశంలో అడుగుపెట్టిన ఈ సమయం వరకు చూస్తే 45 సంవత్సరాలు జరిగింది. ఈ 45 సంవత్సరాలు కూడా నన్ను ఆయన కాపాడాడు సజీవునిగా అని సాక్ష్యం ఇచ్చాడు. మరొక మాట ఏమిటంటే, అప్పుడు నాకెంత బలముందో ఇప్పుడు కూడా అంతే బలముంది. అప్పుడు నేను యుద్ధాలు చేసినప్పుడు నాకెంత బలముందో ఇప్పుడు అంతే బలముంది. అప్పుడు ఎలా పరిగెత్తగలిగానో ఇప్పుడు కూడా అలాగే పరిగెడతాను. అప్పుడు ఎలా చేశాను ఇప్పుడు కూడా అలాగే చేయగలుగుతాను. అంటే ఐగుప్తు నుంచి విడుదల పొంది అక్కడి నుంచి భక్తి యాత్రలో తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు 85 సంవత్సరాల వయసు వచ్చింది కానాను దేశంలో ప్రవేశించేసరికి కాలేబుకి. ఈ వయసు వరకు కూడా ఆ ప్రారంభంలో ఉన్న వైరాగ్యము, భక్తి, దేవుని ఎడలున్న వినయ విధేయతలు, నడిపిస్తున్న నాయకుని యొక్క నడిపింపుకు అప్పగించుకున్న అనుభవం, ఆ ప్రారంభ దశ నుంచి కూడా ఈ వాగ్దాన దేశంలో అడుగుపెట్టేంత వరకు కూడా ఎక్కడ కూడా తగ్గలేదండి. తన పరుగులు ఎక్కడ సమస్యలు లేదండి, బలహీనపరచబడలేదండి, అలసిపోలేదండి. దేవుని సహవాసానికి దూరం కాలేదు, సేవకుల సహవాసానికి దూరం కాలేదు. నిండు మనసుతో అనుసరించాడు. అంటే పరిపూర్ణమైన ప్రేమ భావాలతో, సమాధానంతో, సంతోషంగా తన భక్తిని ముందుకు కొనసాగించుకున్నాడు. దేవుని సన్నిధిలో సంతోషం గడిపేవాడు, సేవకుల సహవాసంలో సంతోషం గడిపేవాడు, భక్తి కలిగిన బిడ్డల్లో సంతోషం గడిపేవాడు. ఇది కాలేబు చరిత్ర. అందువలన కాలేబు అనుభవించిన ఆశీర్వాదం ఏమిటంటే, ఈ 45 సంవత్సరాల్లో ఏ అపాయం లేకుండా సజీవునిగా దేవుడు కాపాడాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకోటి ఏమిటంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అడుగుపెట్టిన భూమిని నీకును నీ సంతానానికి స్వాస్థ్యమగును అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలేబు గొప్ప దీవెనలు పొందుకున్నాడండి. కాలేబు ఇన్ని దీవెనలు పొందుకోవడానికి ఒకే ఒక కారణం, నిండు మనసుతో దేవుని యొక్క నడిపింపుకు లోబడిన వ్యక్తి సేవకుల యొక్క నడిపింపుకి అప్పగించుకున్నాడు. అంతే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు నిండు మనసుతో కాలేబు వలె నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఐగుప్తు నుంచి విడుదల పొందడం అంటే ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది స్వరక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క నడిపింపుకు నువ్వు అప్పగించుకుని ఇక పరిశుద్ధ జీవితం చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ నీ భవిష్యత్తులో ముందుకు సాగాలి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం పొంది
పరిశుద్ధునిగా నిలుస్తావో అప్పుడు నిన్ను దైవజనుని చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఈ దైవజనుడు ఆత్మీయ ఆహారం చేత నీ ఆత్మను బలపరిచి పరలోక సంబంధమైన దీవెనలు, భూలోక సంబంధమైన దీవెనల చేత నీ కుటుంబం నింపబడేట్లుగా నిత్యము చేతులెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ కుటుంబం కొరకు అనేక ఆలోచన చెప్తూ ఉంటాడు. ఆ ఆలోచనలకి కాలేబు లోబడినట్లుగా నువ్వు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు అలా లోబడతావో అప్పుడు తప్పకుండా నా దేవుడు నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు మంచి ఆరోగ్యాన్ని పొందుకుని సజీవునిగా నిండు వృద్ధాప్యం వరకు బ్రతికి ఈ లోకంలో గొప్ప సంతోషాన్ని, స్వాస్థ్యాన్ని నీవు, నీ పిల్లలు అనుభవించి నీకు ఎదురవుతున్న సమస్యలన్నింటిలో కూడా ఒక జయించిన జయవీరుడిగా నీవు, నీ పిల్లలు నిలబడాలని నువ్వు కోరుకుంటే తప్పకుండా ఈరోజు దేవుని వాక్యానికి లోబడి కాలేబు నిండు మనసుతో దేవుని నడిపింపులో ఉన్న దైవజనునికి అప్పగించుకుని నడిచినట్లుగా కాలేబు ఈరోజు నీవు, నీ బిడ్డలు కూడా నడవగలిగితే నా దేవుడు తప్పకుండా నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. తప్పకుండా నీ సజీవునిగా కాపాడుతాడు. తప్పకుండా నా దేవుడు నీకు బలమును కలుగు చేస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, సమస్యలన్నింటిలో జయించగలిగిన అభిషేకాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ కూడా నువ్వు కృంగిపోవు, కృషించిపోవు. ఈరోజు ఈ మాటలు వింటుండగా విధేయత కలిగి ప్రభు చేతులకు అప్పగించుకుని, ప్రభా ఇప్పటి వరకు నీ నడిపింపుకి నేను లోబడలేకపోయాను, నిండు మనసుతో నేను అనుసరించలేకపోయాను, మందిరానికి వస్తున్నాను కానీ, ప్రార్థన చేస్తున్నాను కానీ, బైబిల్ చదువుతున్నాను కానీ, పాట పాడుతున్నాను కానీ, ఆత్మీయతలు కొనసాగినట్లు కనబడుతున్నాను కానీ నిండు మనసుతో నేను చేయలేకపోతున్నాను. ఈరోజు నాలో ఉన్న ఆ కొరతను తీసివేసి నిండు మనసుతో, సంతోషముతో, పరిపూర్ణ ప్రేమతో నిన్ను అనుసరించిన కృప నాకు, నా బిడ్డలకు దయచేయని ప్రభా అని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంటే నా దేవుడు ఈరోజే ఆయన కృపచేత నేను నింపి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ వాక్యాన్ని మనం వెనుకల్లో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభా నీకు స్తోత్రం నాయన. ఈరోజు విన్న మాటలను బట్టి నీ బిడ్డలు ఒక మంచి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉండగా కృపను మీ బిడ్డలకు అనుగ్రహించండి. కాలేబు నిండు మనసుతో అనుసరించి పొందిన దీవెనలను బట్టి ఈరోజు మమ్మల్ని మీరు బలపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మేమందరం ప్రభు నిండు మనసుతో నేను అనుసరించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మోషే మీద ఉన్న అభిషేకం మా మీద ఉండాలి ప్రభు. మాకు అప్పగించబడిన ప్రతి కుటుంబాలు కూడా కాలేబు లాంటి వ్యక్తులుగా నడిచేటట్లుగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దూర ప్రాంతాల నుండి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు ఈ విధమైన ఆత్మసంబంధ అనుభవంలో, సహవాసంలో మీరు కట్టి ఆ బోధలో నడిపించి ఈ సహవాసాన్ని బట్టి కలుగుతున్న సకల ఆశీర్వాదాల చేత బిడ్డల కుటుంబాలు నింపి వర్ధల చేసి, స్వాస్థ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యం దయచేసి, బలపరిచి నీ బిడ్డలను వర్ధల చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.